గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. ఆల్రెడీ కూర్చొనే ఉన్నాం టీచర్. థ్యాంక్ యూ టీచర్. అరే, ఓ 8 మంది కూలీలు ఒక గోడని 3 రోజుల్లో కట్టేస్తాయి. అదే గోడని 5గురు ఎన్ని రోజుల్లో కట్టగలరు? అసలు వాళ్ళు కట్టేసిన గోడని మళ్ళీ వీళ్ళు కట్టడం ఎందుకు టీచర్? నువ్వు చెప్పురా చంటి. నీ దగ్గర 20 గేదెలు ఉన్నాయనుకో, నేను మరో 20 ఇస్తా, ఏమవుతుంది? చదువు మానేసి నేను గేదెలు కాయాల్సి వస్తుంది టీచర్. బంటి, 0 పెద్దదా 1 పెద్దదా? రెండిటిలో ఏది ముందు పుడితే అదే పెద్దది టీచర్. రే బంటి, నువ్వు స్కూల్కి ఎందుకు వస్తున్నావురా? విద్య కోసం టీచర్. మరి క్లాస్ చెబుతుంటే అలా నిద్రపోతాంట్రా? మరి మరి ఇవాళ విద్య రాలేదు కదా టీచర్. 5 - 5 ఎంత అవుతుందో ఎవరైనా చెప్పగలరా? తెలియదు టీచర్. సరే విను. నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి. ఆ 5 ఇడ్లీలను నేను తీసుకున్నాను. అప్పుడు నీ వద్ద ఏముంటుంది? సాంబార్ చట్నీ ఉంటుంది టీచర్. ఈ మధ్య నీకు ఎక్కువైంది. సరే ఇది చెప్పు. 8లో సగం ఎంత? అడ్డంగా కోస్తే 0, నిలువుగా కోస్తే 3 టీచర్. నువ్వు చెప్పురా బంటి. ఒక స్త్రీ గంటలో 50 చపాతీలు చేయగలదు. అదే 3 స్త్రీలు కలిసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు? 0 టీచర్. అదేంట్రా, నీకు లెక్కలు రావా? 3 స్త్రీలు ఒక చోట ఉంటే ముచ్చట్లకే టైం చాలదు, ఇక చపాతీలు ఎక్కడ చేస్తారు టీచర్? లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెబితే ఇంటికి వెళ్ళొచ్చు. ఒక బుట్టలో 10 మామిడి పళ్ళున్నాయి. ఎన్ని? 10 మామిడి పళ్ళున్నాయి. అందులో 3 కుళ్ళిపోయాయి అనుకో. 3 కుళ్ళిపోయాయి. ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి? 10 టీచర్. అదేంట్రా, కుళ్ళిపోయినంత మాత్రాన మామిడి పళ్ళు అరటికాయలు అవ్వవుగా టీచర్. ఓకే బాయ్ టీచర్, ఇంటికి వెళ్తున్నా.